శ్రీ గురుభ్యో నమః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. భారతదేశం ఆధ్యాత్మిక రాజధాని. మన భారతదేశాన్ని రామరాజ్యంగా యావత్ హైందవ సమాజాన్ని అనుగ్రహించిన లోకాభిరాముడు, జగదభిరాముడు, దశరథ తనయుడు శ్రీరామచంద్రమూర్తి వారి జన్మభూమి అయోధ్యలో ఉన్నాము. అయోధ్య అనగానే రామజన్మభూమి ఉద్యమం ఈ తరం వారందరికీ కూడా కళ్ళల్లో ఒక్కసారి ఈ 3-4 దశాబ్దాల రామజన్మభూమి ఉద్యమం మనలో ద్యోతకమవుతుంది. ప్రధానంగా రాముడు జన్మించిన మన అయోధ్యలో దివ్య భవ్యమైన రామమందిరం నిర్మించాలని, నిర్మాణం అవ్వాలని ఎన్నో దశాబ్దాలుగా కోరి తపస్సు చేసి ఉద్యమించి తమ జీవితాలను పణంగా పెట్టిన మహానుభావులు ఎందరో ఉన్నారు. ఎందరో రామజన్మభూమి కోసం, రామాలయ నిర్మాణం కోసం బలిదానమైన వారు ఉన్నారు. అయితే తెలుగునాట రామజన్మభూమి కోసం ఎంతో పరితపించి నేను ఉండగా ఆ రాముడి దివ్య భవ్యమైనటువంటి మందిరాన్ని చూడాలి, ఆ రాముడి కోసం తన శక్తినంతా, తన ఉపాసనంతా ధారపోసి రామాలయంలో రాముడు ప్రతిష్ఠితమయ్యే ఆ విగ్రహం యంత్రం ప్రతిష్టాపన కోసం యంత్రాన్ని వారే స్వయంగా రూపొందించి దాన్ని ఎన్నో ఏళ్ల పాటు వారు జపతపాలతో అనుష్ఠానం చేసి చివరికి వారి కళ సాకారమవుతున్న వేళ ఆ రామజన్మభూమి ఉద్యమకారులందరి యొక్క స్వప్నం సాకారమైన తరుణాన ఎన్నో ఏళ్లుగా రామయంత్రాన్ని జపాలతో, అనుష్ఠానాలతో, తర్పణాలతో దాన్ని ఎంతో వైశిష్ట్యాన్ని పెంచిన మహానుభావులు డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి గురువు గారు. వారు స్వయంగా శ్రీరామచంద్రుడి అయోధ్యలో ఆలయ నిర్మాణం కోసం ఎన్నో ఏళ్లుగా పరితపించి ఉద్యమించి చివరికి ప్రతిష్ఠ సమయంలో వారు స్వయంగా ఇక్కడ ఉండి వారి సమక్షంలో వారు ఎన్నో ఏళ్లుగా అనుష్ఠానం చేసి జపం చేసిన ఆ యంత్రాన్ని ప్రతిష్ఠిస్తున్న తరుణం వారి కళ్ళ ముందరే జరిగింది. అలాంటి అయోధ్యలో రాగానే అందరికీ గుర్తుకొచ్చే ఈ మహనీయుడి పేరు అన్నదానం చిదంబర శాస్త్రి గురువు గారు. ఇవాళ శ్రీమద్ రామాయణ మహాయజ్ఞం, నవాన్నిక యజ్ఞం ఇక్కడ జరుగుతున్న తరుణంలో శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గురువు గారి యొక్క దర్శనం కూడా అయింది. అయోధ్యకు చిదంబర శాస్త్రి గారికి ఉన్నటువంటి సంబంధం, అంతేకాదు అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం వారు పడ్డ తపన, వారి కళ, అదేవిధంగా ఆ యంత్రం యొక్క వైశిష్టం, ఇవన్నీ విషయాలు గురుగారి ద్వారా తెలుసుకున్నాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. అయోధ్యకు అన్నదానం చిదంబర శాస్త్రి గురువు గారికి ఉన్న ఒక సామీప్యం తెలియజేయండి. అకారాలు అన్నదానం చిదంబర శాస్త్రి అయోధ్య. అవునండి, అవునండి. నాకున్న విశ్వాసం ఒక్కటండి, 500 సంవత్సరాలు ఈ జాతి ఆ రాముని కోసమని, రామ జన్మభూమి కోసమని పోరాడింది. ఎంతోమంది ప్రాణాలు అర్పించారు. మరి ఆ రాముడి కోసమని తప్పించి ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళకి ఆ రాముని ప్రతిష్ఠించుకుని ప్రతిష్టా సందర్భంలో ఆయన దర్శించుకునేటటువంటి అవకాశం లేకపోయింది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. మన ధర్మంలో చాలా ముఖ్యమైన సిద్ధాంతం పునర్జన్మ సిద్ధాంతం. నాకున్న విశ్వాసం ఏమిటంటే, ఆనాడు ఆ రామజన్మభూమి కోసమని పోరాడి ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళే ఇప్పుడు మళ్ళీ పుట్టి ఆ రామ ప్రతిష్టలో తమ తమ భాగస్వామ్యాన్ని పొంది ప్రతిష్ఠించుకుని ధన్యులవుతున్నారు అని చెప్పి నాకున్న విశ్వాసం. కాబట్టి నేను కూడా ఆ రామజన్మభూమి పోరాటంలో గత జన్మలో ప్రాణాలు అర్పించి
ఇప్పుడు మళ్ళీ ఆ రామసేవకి అవకాశం పొందాను అని చెప్పి నాకున్న విశ్వాసం, దాంతోపాటు నా ఆరాధ్య దైవమైనటువంటి ఉపాస్య దైవమైనటువంటి హనుమంతుని యొక్క అనుగ్రహం నాకు ఈ అవకాశం చేకూర్చింది అని చెప్పి కూడా పరిపూర్ణ విశ్వాసం. గురువుగారు, మీరు హనుమంతు ఉపాసకులు, మీరు చిన్నతనం నుంచే కూడా ఆంజనేయుని ఉపాసిస్తూ ఉన్నారు. ఎంతోమంది మహనీయులు ఉన్నారు ఈ దేశంలో, మహాత్ములు ఉన్నారు, మీరు మహాత్ములే. ఈ చారిత్రక ఘట్టం, శతాబ్దాల కళ, మన రాముడు, ఆ రాముడి మందిరం నిర్మాణం అవ్వాలి. అలాంటి ఆ రామాలయం ఆచంద్ర తారార్కం, ఆ ఘడియలు, ఆ ప్రతిష్టా ఘడియలు అందరిలో మెదులుతూ ఉంటాయి. అందున ఆ రాముడి యొక్క మాహాత్మ్యాన్ని పెంచే, రాముడి విగ్రహానికి శక్తిని ప్రసాదించే ఆ యంత్రం ఏదైతే ఉందో, ఆ యంత్రం మీరే చేసే అవకాశం ఎలా లభించింది? దాని ఉపాసన ఏ విధంగా చేశారు? మీరు పడ్డ ఆ తపస్సు వివరించండి. ఒకటి, ఆధ్యాత్మిక కోణంలో చూసినప్పుడు హనుమంతుడు రామకార్య ధురంధరుడు. రామదువారే తుమ రఖవారే హోతన ఆజ్ఞా వినుపైఠారే. రామకార్యంలో హనుమంతుడి అనుమతి లేకుండా ఎవరు ఏమీ చేయలే. కాబట్టి హనుమంతుడు శ్రీరామ జన్మభూమికి యంత్రాన్ని తన జన్మభూమి నుంచి వెళ్ళాలి అని చెప్పి అనుకుంటాడు. రామ జన్మభూమి మన తిరుమల ఏడుకొండల్లో ఉన్నటువంటి అంజనాద్రి. అవును. కాబట్టి తన జన్మభూమి నుంచి రామజన్మభూమికి యంత్రం వెళ్ళాలి అని కోరుకున్నటువంటి హనుమంతుడికి మరి తన జన్మభూమిలో తనకి సేవకుడై ఆ రామునికి సమర్పించగలిగినటువంటి వాడు ఈ సేవకి వీడిని వినియోగించుకుందాము అని ఆయన అనుకుని ఉంటాడు. అందువల్ల హనుమంతుడు నాకు అవకాశం ఇచ్చాడు అనేటటువంటిది ఒక కోణం. రెండవది, ఏది అకారణంగా జరగటానికి వీల్లేదు కదా. హఠాత్తు భగవంతుడు, ఇది కలియుగం కాబట్టి ఒక విధానం ప్రకారం ఏదైనా జరగాలి. అందువల్ల ఆయన యొక్క ఈ సంకల్పం కూడా ఒక సరైనటువంటి విధానంలో దాన్ని నడిపించాడు స్వామి. ఎట్లాగూ అంటే 2014 నేను ఈ అనుష్ఠానం ముందు యంత్రోద్ధారం సిద్ధం చేయటం జరిగింది. ఆ తర్వాత విశ్వ హిందూ పరిషత్ కార్యాలయం విజయవాడలో సంప్రోక్షణ జరిగింది. అక్కడి నుంచి అనుష్ఠానం జరిగింది. దీనికి పూర్వరంగం ఏమిటి, నాకెందుకు ఈ సేవా భాగ్యం లభించింది అనటానికి కారణం ఏమిటంటే, నేను మొదటి నుంచి కూడా సుశిక్షిత సంఘ స్వయం సేవకుడు. అవును. నాగపూర్ ఓటీసీ కూడా అయింది, తృతీయ వర్ష శిక్షావర్గ కూడా అయింది. ఇంకా విశేషించి ద్వితీయ సరసంఘ చాలక పూజ్యశ్రీ గురూజీ లైఫ్ హిస్టరీ మొట్టమొదట తెలుగులో రాసింది నేనే. దాన్ని 3వ సరసంఘ చాలక బాలసాబ్జీ ఆవిష్కరించారు. సంఘ బాధ్యతలో ఉండేవాడిని మొదటి నుంచి కూడా. అక్కడి నుంచి నాకు విశ్వ హిందూ పరిషత్ బాధ్యతను అప్పగించారు పెద్దలు. విశ్వ హిందూ పరిషత్ బాధ్యతలో ఉండగా రామజన్మభూమికి సంబంధించినటువంటి ఉద్యమం జరుగుతూ ఉన్నది. ఆ సమయంలో రామజన్మభూమి కోసమని, ఈ ఉద్యమ సాఫల్యత కోసమని రామ యజ్ఞాలు చేయించటం జరిగింది. ఆ యజ్ఞాలన్నింటినీ కూడా హనుమత్ శక్తి జాగరణ సమితి అని చెప్పి, ఆ హనుమత్ శక్తి జాగరణ సమితి పర్యవేక్షణలో జరిపించడం జరిగింది. ఆ సమయంలో అప్పటికి రాష్ట్ర విభజన కూడా జరగలేదు. ఆ సంయుక్త ఆంధ్ర రాష్ట్రానికి నేను అధ్యక్షుడిగా ఉండేవాడిని. హనుమత్ శక్తి జాగరణ సమితికి నేను అధ్యక్షుడిగా ఉండేవాడిని. ఆ కారణంగా నేను అయోధ్యకు వచ్చి వెళుతూ ఉండటం, ఇక్కడ సమావేశాలు అవి కూడా జరుగుతూ ఉండేవి. అలా ఉంటుండగా ఒక మాట హైదరాబాదులో పుల్లారెడ్డి గారి మనమని వివాహం జరిగింది. పుల్లారెడ్డి గారు విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత కోశాధికారి, చాలా గొప్ప. వారిని గురించి చాలా విశేషంగా చెప్పుకోవాలి. రామకార్యంలో ఒక చిన్న సంఘటన చెబుతాను, జరిగిన సంఘటన. ఓ మాట అశోక్ సింఘాల్జీ, ఆయన
అప్పుడు మొత్తం పరిషత్తులో పెద్ద ఆయన పుల్లారెడ్డి గారి దగ్గరికి వచ్చారు హైదరాబాద్. చాలా విచారంగా ఉన్నారు. పుల్లారెడ్డి గారు అడిగారు, ఏం సింఘాల్జీ ఏమిటి అట్లా ఉన్నారు అని. ఏం పుల్లారెడ్డి గారు, ఇప్పుడు మనం అయోధ్య రామ జన్మభూమిని దక్కించుకోవాలంటే సుప్రీంకోర్టుకు వెళ్ళక తప్పదు. సుప్రీంకోర్టుకు వెళ్ళాలంటే దాదాపుగా 25 లక్షలు అయ్యేటట్లుగా ఉన్నది. ఎక్కడి నుంచి తెస్తాము, ఎలా ఈ రామకార్యాన్ని సాధించుకోగలుగుతాము అని చెప్పి, అదే నా విచారము అని చెప్పి అశోక్ సింఘాల్జీ అంటే, పుల్లారెడ్డి గారు ఒక్క క్షణం ఆగండి అని చెప్పి వారిని ఉండమని బయటకు వెళ్ళి వారికి సంబంధించినటువంటి ఆ స్వీట్స్ షాపుల్లో ఎక్కడ తీసుకొచ్చారో మొత్తానికి 9 లక్షల రూపాయలు తీసుకొచ్చి అశోక్ సింఘాల్జీ చేతిలో పోసి, సింఘాల్జీ మీరు ముందుకు వెళ్ళండి, నా ఈ బిల్డింగులు అమ్మైనా సరే నేను మీకు ద్రవ్యాన్ని సమకూరుస్తాను, రామకార్యం ఆగటానికి వీల్లేదు, మీరు నిశ్చింతగా ముందుకు వెళ్ళండి అని చెప్పి ధైర్యం చెప్పినటువంటి మహానుభావుడు. ఆయన మనవడి వివాహం అప్పుడు రిసెప్షన్కి హైదరాబాద్లో సంఘ పెద్దలందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. హిందూ పరిషత్ పెద్దలు మేము అందరిని పిలిచారు, అందరం వెళ్ళాం. అందరికీ ఒకే తపన అప్పుడు రామజన్మభూమిని సాధించుకోవాలి, రాముడిని ప్రతిష్ఠించుకోవాలి. ఈ తపనతో ఉన్నటువంటి సమయంలో దీని గురించి సమాలోచన జరిగింది. అప్పటికే రాజస్థాన్ నుంచి శిలల్ని తీసుకొచ్చి ఇక్కడ కరసేవాపురంలో, అయోధ్యలో కరసేవాపురం ఉన్నది, అక్కడ ఊనించడం జరుగుతూ ఉన్నది. అప్పటికి నరేంద్ర మోడీ ప్రధాని కాలేదు, కోర్టులో మనకి విజయం రాలేదు, ఏమీ లేదు. విశ్వాసం, మనం రామకార్యం చేయగలుగుతాము అనే ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళుతున్నాము కార్యకర్తలందరం కూడా. ఆ సందర్భంలో కేవలం భౌతిక పదార్థాలతో విజయం సాధించడం కష్టము కాబట్టి దైవబలం కూడా మనం చేకూర్చుకోవాలి. రామకార్యానికి ఆ దైవబలం ఉంటేనే మనం సాఫల్యత చెందుతాము అని చెప్పి పెద్దలకి ఆలోచన వచ్చి వాళ్ళు ఒక మాట అన్నారు. ఇప్పటి నుంచే ఆ రాముని కోసమని ఆ రామునికి యంత్రం సిద్ధం చేసి అనుష్ఠానం చేస్తూ ఉండేటట్లయితే ఈ అనుష్ఠాన బలము ఆ కార్యానికి దోహదం చేస్తూ ఉంటుంది. మంత్రబలం మనకు కావాలి, కేవలం భౌతిక బలం కాదు. కాబట్టి మంత్రబలం కోసమే ఎవరు దీన్ని సాధిస్తారు, ఎట్లా? ఇప్పుడు ఎవరన్నా ఉపాసకుల దగ్గరికి ఎవరికన్నా వెళ్ళి దానికి యంత్రం కావాలి అని అంటే ఏమంటారు? ఆలు చూలు లేదు, మనవాడి పేరు సోమలింగం అన్నట్లుగా ఏమిటండి, ఏమీ మొదలు లేదు ఇప్పటి నుంచే అని అనే పరిస్థితి కూడా ఉండొచ్చు. అవన్నీ కూడా ఆలోచించలేదు వాళ్ళు. అప్పటికే నేను ఒంగోలులో హనుమ నవావతార క్షేత్ర నిర్మాణం చేసి ఉన్నాను. ఆ యంత్రాలవన్నీ కూడా నేనే సిద్ధం చేస్తున్నాను. వాళ్ళకి తెలుసు ఈ యంత్ర విషయాలు, మంత్ర విషయాలు, ఏదో కొంత పరిజ్ఞానం ఉన్నదే అనే అభిప్రాయంతో, పైగా నేను కార్యకర్తని కాబట్టి దీన్ని ఇచ్చిన బాధ్యతని తల వంచుకుని చేయటమే, అంతే తప్పితే కార్యకర్తల్లో ఎదురు ప్రశ్నించే పద్ధతి ఉండదు. అందువల్ల ఈ బాధ్యతను మీరు స్వీకరిస్తే బాగుంటుంది అని చెప్పి పరిషత్ పెద్దలు నాకు సూచన చేశారు. నేను శిరసావించాను. రాముడి కోసం ఏ కార్యం చేయటానికైనా మనం సిద్ధం కావాలి. ఆయన కోసమని కొన్ని లక్షల మంది ప్రాణాలే అర్పించినప్పుడు మనము దేనికైనా సిద్ధం కాకపోతే ఎట్లాగని చెప్పి తప్పకుండా నేను ఈ కార్యాన్ని స్వీకరిస్తున్నాను అని చెప్పి అప్పటికప్పుడు ఆ యంత్రోద్ధారం నాగర్లిపిలో, మామూలుగా అయితే తెలుగులో చేసేవాళ్ళము, అక్కడ ప్రతిష్ట కాదు, యావత్ ప్రపంచ విశ్వానికి సంబంధించినటువంటిది. అటువంటి విశ్వ భాష, తల్లి సమస్త భాషలకు దైవత భాషయా సంస్కృత భాష, దైవ భాష. అప్పుడు అటువంటి దైవ భాషలోనే నాగర్లిపిలోనే ఆ యంత్రోద్ధారం సిద్ధం చేయటం, దాని సంప్రోక్షణ కూడా విజయవాడలో జరిపి అక్కడి నుంచి అనుష్ఠానం చేయడం జరిగింది. 9 ఏళ్ళు పూర్తిగా, అంటే 2014లో అనుష్ఠానం ఆరంభమైతే భగవంతుడి దయ వల్ల అనతి కాలంలోనే మోడీ ప్రధాని అయ్యారు. కోర్టుల్లో వ్యవహారాలు అన్ని విజయ పరంపర మొదలై ప్రతిష్టల దాకా కూడా
9 ఏళ్ళు పట్టిందంటే 2014 నుంచి 2024లో ప్రతిష్ట పూర్తిగా 9 ఏళ్ళు. తర్వాత పైన కొన్ని నెలలు. అప్పటికి నేను మధ్యలో చంపతరాయజీని కలిసినప్పుడు 1-2 సార్లు అడిగాను. అప్పటికి నేను 2014లోనే దీక్ష తీసుకున్నాను. ఆ రాముడి కోసమని ఈ దీక్ష ఎంతకాలం అయితే అంత ఆయనే పని, కాకపోతే ఇక ఈ దీక్షతోనే నా జీవితం వెళ్ళిపోతుంది అని అనుకున్నాను. మా మనమడు అనేవాడు, వాడు పుట్టినప్పటి నుంచి నేను ఇలాగే ఉన్నాను గడ్డాలతోనే. తాతయ్య నువ్వు ఎప్పుడు క్రాప్ చేయించుకుంటావు అని అడిగేవాడు. ఏమో నాయన నాకు ఈ గడ్డం తీసే యోగం ఉందో లేదో చెప్పలేను అని చెప్పి అనేవాడిని. ఎందుకంటే వాడు దాదాపు అప్పుడే పుట్టాడు, 10 ఏళ్ళు 12 ఏళ్ళు వచ్చేదాకా నాకు ఇట్లాగే ఈ దీక్షలోనే ఉన్నాను. భగవద్ అనుగ్రహం చేకూరింది, రామకార్యం సఫలమైంది. అది అశోక్ సింఘాల్, అది మన చంపతరాయజీని అడిగేవాడిని, ఇంకా ఎంతకాలం ఈ దీక్ష ఉండాలి, ఈ గడ్డాలు పెంచుగా ఎంతకాలం ఉండాలి. ఆయన పాప అనేవారు, దగ్గరకు వచ్చేస్తుంది, మనం సాధిస్తాము అని చెప్పి. ఆనాడు సంకల్పం, దీనికోసం మంచి సంకల్పం తయారు చేసి ఆ సంకల్పానికి కూడా అశోక్ సింఘాల్జీ, చంపతరాయజీ వాళ్ళకి వినిపించడం, వాళ్ళు కూడా కొన్ని పదాలు దానికి చేర్చి చెయ్యండి అని చెప్పి కోరటం, అట్లా జరిగింది. అది 2024 జనవరిలో సఫలీకృతమైంది. 2000 జనవరి అంత క్రితం ఇక్కడ కొన్నాళ్ళు ఇక్కడ అనుష్ఠానం చేసి ఇక్కడ హోమాలతో సహా చేయడం అయోధ్యలో. తర్వాత దక్షిణ అయోధ్యగా మనం భద్రాద్రిని స్వీకరిస్తాం కాబట్టి అక్కడ కొంతకాలం అనుష్ఠానం చేయటం జరిగింది. మళ్ళీ ప్రతిష్టల ముందు కూడా 10 రోజుల ముందే వచ్చా. అంత క్రితం అక్టోబర్లోనే 2023 అక్టోబర్లోనే నన్ను యంత్రాన్ని తీసుకురావమని కోరటం జరిగింది. నిర్మాణ దశలోనే చాలా మనం నిర్మాణ దశ చూసి మనం సంతోషిస్తాం, కానీ దాని వెనకాల ఎంతో కష్టం, ఎంతో జాగరూకతలు ఉన్నాయి. ఎంతోమంది ఇంజనీర్లు అడుగడుగునా మీకు తెలిసే ఉంటుంది. ఈ భూమి పూజ జరిగాక పునాదులు తీసే సమయంలోనే సరయు నీరంతా కూడా ఉబ్బికి రావటం, దాని నుంచి చాలా ఇంజనీర్లు ప్రయత్నాలు చేసి అన్ని రకాల అక్కడే రామ జన్మభూమిలోనే అది ఏర్పాటు కావాలి అనే సంకల్పం కాబట్టి దాన్ని సిద్ధం చేసే దశలో మొన్న మీరు చూసుంటారు, రామనవమికి సూర్య తిలకం. అలా ఆ సూర్యకిరణాలు అక్కడ సూర్యవంశ సంజాతుడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువుకి అలా ఏర్పడాలి అనే ఉద్దేశంతో ఇంజనీర్లు చాలా ప్రయత్నాలు చేశారు. ఆ సమయంలో మరి యంత్రం స్థాపన చేయాలంటే యంత్రం ఏమన్నా దానికి భంగం అవుతుందా అని కూడా వాళ్ళు అనుమానించారు. అనుమానించి అది వాళ్ళతో కూడా సంప్రదించారు. తర్వాత మరి గర్తన్యాసం చేయాలి ముందు, ఆ యంత్రానికి సరిపడదే. అందువల్ల నాకు తరచుగా ఫోన్ చేసి అడిగేవాళ్ళు, ఎంత పొడవు, ఎంత వెడల్పు యంత్రము, ఎంత మందము, ఎంత బరువు, ఇవన్నీ కూడా వాళ్ళు ఏదైనా దగ్గర ఉంటాం మంచిదని చెప్పి ముందుగానే తీసుకురమ్మంటం వల్ల అక్టోబర్లోనే నేను తీసుకొచ్చి చంపతరాయజీకి హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది. గత 9 సంవత్సరాలుగా ప్రతిరోజు మరి సంప్రోక్షణ జరిగే యంత్రం కాబట్టి నిత్య మహానివేదనలు పూర్తిగా జరుగుతూ ఉండేవి. నేను యంత్రం ఇక్కడ ఇస్తే దీన్ని ఏ అలమరలోనూ పెట్టి ఉంచితే దానికి న్యాయం జరగదు కదా. మొత్తం ఇన్నేళ్లుగా చేసినటువంటిది వ్యర్థమైపోతుంది, మహానివేదన లాగిపోతే. నేను వారితో చెప్పాను. చంపతరాయజీ అన్నారు, మీరు రోజు ఏ విధానం అయితే ఆ యంత్రానికి చేస్తున్నారో అది హిందీలో రాసి ఇవ్వండి, ఇక్కడ మనం జరిపిస్తాము అని చెప్పి. అలాగే వారు ఈ యంత్రం స్వీకరించే రోజుకి వేద పండితుల్ని పిలిపించారు. చంపతరాయజీ ఊరికినే దాన్ని ఆషామాషిగా వారు వేదోక్తంగా దాన్ని చాలా నియమబద్ధంగా వారు కూడా ఆ యంత్రాన్ని స్వీకరించి ఆ వేద పండితుల్లోనే ఇది ఈ పద్ధతిగా ప్రతిరోజు
మహానివేదన జరగాలి, చావల్ అని చెప్పి అన్నారు. మామూలు అన్న నివేదనగా ఇప్పటిదాకా చేస్తున్నాం కాబట్టి అటువంటి అన్న నివేదన జరగాలి అని చెప్పి నేను కోరాను. ఎందుకంటే అన్నానికి రాముడికి దగ్గర సంబంధం ఉన్నది, అన్నదానం వరకు కూడా. ఎందుకంటే రాముడిది అన్నశక్తి. అవును. దేవతల యొక్క శక్తులు వాళ్ళ భార్యలే. శ్రీరామచంద్రుని యొక్క పత్ని సీతాదేవి. సీతాదేవి ఎవరు అంటే అన్నశక్తి ఆమె. వేదరామాయణంలో సీతని గురించి, రావణుని గురించి చెప్తూ అన్నం ఉషావణ్ అని చెప్పి వేదం చెప్పింది. అంటే అన్నాన్ని దొంగిలించాడు రావణాసురుడు, అన్నాన్ని దొంగిలించాడట. అన్నం ఎవరిని దొంగిలించాడు? రావణాసురుడు సీతని. మరి వేదం అన్నం అని చెప్పింది ఏమిటి అంటే దేర్ఫోర్ సీత ఈజ్ ఈక్వల్ అన్నం, అన్నశక్తి. కాబట్టి రాముడిది అన్నశక్తి కాబట్టే మనం అన్నమో రామచంద్ర అంటాం. అంతేగాని అన్నమో అన్నపూర్ణాన్ని కూడాను వెంకటేశ్వర స్వామి ఎవరినో అసలు రాముడికి అన్నానికి సంబంధం ఏమిటి అని కొందరు అనుకుంటారు. అన్నం దొరికిపోయినా రామరామ అని కూడా. కాబట్టి ఇది సంబంధం, ఆయనది అన్నశక్తి. అసలు ఆయన కూడా పాయసాన్న శక్తితోనే ఆయన ఉద్భవించినట్లు మనకి తెలుసు. ప్రాజాపత్య పురుషుడు. అవును. ఇద్దరు కూడా అన్న సంబంధమైనటువంటి వాళ్ళే, పరిపూర్ణమైనటువంటి అన్నశక్తి. అందులో అయోధ్యలో పరిపూర్ణమయ్యాక నిత్యాన్నదానం ఎంత విశేషంగానూ జరిగితేనే రాముడు తృప్తి పడతాడు, ఆయనది అన్నశక్తి కాబట్టి. ఒక మాట మన సీతారాములు ఏకాంతంగా కూర్చుని ఉన్నారటే, ఎంత గంభీరులైనా వాళ్ళు భార్యాభర్తలు కాబట్టి కాస్త పరాచికాలు ఆడుకుంటారు. సీతాదేవి అన్నదిట, నాథ మీ రాజ్యంలో పాయసం తింటే పిల్లలు పుడతారట కదా అన్నదిట. రాముడు తక్కువవాడా? వెంటనే రాముడు అన్నాడు, కాదు సీత, పొలం దున్నుతూ ఉంటే పిల్లలు పుడతారు. సీత అలా పుట్టింది. ఈయన మొత్తానికి ఇద్దరు వ్యావసాయిక సంబంధం వాళ్ళే, అన్న సంబంధం వాళ్ళే. అందువల్ల అటువంటి ఆ అన్న నివేదన జరగాలి అని చెప్పి నేను చెప్పాను. చెప్తే వారు ఏ పండితుడిని దగ్గర ఇది ఉంచాలనుకున్నారో వేద పండితులు, ఆయన శుక్లయజుర్వేద పండితుడు, ఆయన అన్న నివేదన జరగటం అంటూ ఉండగా ఇంకో వేద పండితుడు, అయ్యా నేను ఆ పని చేస్తాను అని ఆయన అడిగారు. అయ్యా వెంటనే అది గ్రహించి ఈయన, మా తల్లిగారు చేస్తారు, ఏర్పాటు చేస్తారు, నేను చేస్తాను అని చెప్పి తీసుకుని ఆ యంత్రాన్ని అప్పటి నుంచి కూడా నిత్యం మనం ఏ రకంగా అయితే 9 ఏళ్ళు నా దగ్గర జరిగిందో అట్లాగే ఇక్కడ కూడా వాళ్ళు జరిపారు. నా దగ్గర ఈ యంత్రం ఉన్నది, ఈ రామకార్యం జరుగుతోంది అనే విషయం 9 ఏళ్ళు ఎవరికి తెలియదు, మా పక్కింటి వాళ్ళకు కూడా తెలియదు. ఎన్నోసార్లు కలిసినా మాకే తెలియదు. ఎందుకంటే ఇది ప్రచారం కాదు ముఖ్యం, స్వామి కార్యం జరగాలి. అక్కడ ఏమీ లేకుండా ఏమిటిది అని చెప్పి అనుకునే పరిస్థితి సమాజంలో కూడా రాకూడదు. అందుకోసం ఎవ్వరికీ నేను తెలియజేయలేదు. అసలు యంత్రం కూడా మెదలకండగా నేను వెళ్ళి ఇచ్చొచ్చేవాడిని. ఆ యంత్రం వెళ్లే ముందు తెనాలి వాసుదాస స్వామి వారి యొక్క అంగల కుదురి దాసకుటి వాళ్ళు ఒక అరగంట సేపు యంత్రం మా ఆశ్రమంలో అని అన్నారు. మరి ఆంధ్ర వాల్మీకి ఆయన వాసుదాస్ గారు ఆయనకు సంబంధించిన ఆశ్రమంలో ఉంచటం అనేది భగవదాజ్ఞేమో అనిపించి నేను కాదనకండగా అక్కడికి తీసుకువెళ్తున్నది. దానికి కూడా ప్రతి కార్యం విషయంలో కూడా చాలా ఆశ్చర్యకరమైన అనుభూతులు ఉన్నాయి. నేను యంత్రాన్ని నేను తీసుకువెళ్తున్నాను అని మొదట్లో అనుకున్నాను, కానీ తర్వాత అర్థమైంది కాదు, ఆ యంత్రము వెనకాల నేను వెళ్ళాను. యంత్రం వెళుతోంది అయోధ్యకి, ఆ యంత్రం నన్ను వినియోగించుకుంటూ ఆ యంత్రాన్ని నేను అనుసరించి వెళ్ళాను అని అనిపించింది. ఎందువల్లంటే సమయం కాబట్టి చెప్తున్నాను జరిగిన సంఘటన. ఆ యంత్రాన్ని తీసుకెళ్ళటానికి నేను మరి నివేదన ఆగిపోతుంది. ట్రైన్లో కనుక వెళ్ళేటైతే ఒక రోజుల్లో ప్రయాణం మహానివేదన ఆగిపోతుంది. అందుకోసం ఫ్లైట్లోనే తీసుకువెళ్ళటాన్ని నిశ్చయించుకున్నాను.
నిశ్చయించుకున్నాక తెనాలి నుంచి ట్రైన్కి హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి ఫ్లైట్కి వెళ్ళాలని చెప్పి నా ఆలోచన. మన ఆలోచన కాదు, భగవన్ నిర్ణయం జరుగుతుంది. మన ఆలోచన ఆశ్చర్యం ఏంటంటే ఆ ట్రైన్కి కరెక్ట్గా అందించేది కృష్ణా ఎక్స్ప్రెస్. కృష్ణా ఎక్స్ప్రెస్ క్యాన్సిల్ అయ్యింది. అయ్యో, ఎట్లాగా అనుకుంటే ఆయన అట్లా చౌకబారుగా వెళ్ళదలుచుకోలేదు. ఆ రాముడు యంత్ర స్వరూపుడైన రాముడు, రాజలాంఛనాలు కావాలి ఆయనకి, మహారాజాయే. అప్పుడు ఈ ఆశ్రమం వాళ్ళు రమ్మన్నారు. మేము ఎక్కిస్తాం, అక్కడ మీకు రైలు ఎక్కిస్తాం తెనాల్లో అని అంటే, ఎట్లా తీసుకురావాలి అని అన్నా. ఎట్లా తీసుకొచ్చేదంటే మేము కారు పంపిస్తున్నాం, కారులో తీసుకురండి అని. కాబట్టి ఆయన వెంట నేను వెళ్ళా, నేను ఆయన తీసుకువెళ్ళటం కాదు. అట్లా అక్కడ ఒక అరగంట సేపు ఉంచితే వాళ్ళు యావత్ సమాజానికి తెలియజేయటం, అది ప్రచారం కావటం, అలా ఆ యంత్రాన్ని గురించి బయటకు వచ్చింది. లేకపోతే తెలిసేది కాదు. ఈ యంత్రం అనేటప్పుడు మరుగునే ఉండాల్సింది కాబోలు. అందువల్లనే నాకు బుద్ధి పుట్టలేదు. మామూలుగా కూడా కనిపించేది విగ్రహమే కానీ మరుగున ఉండేది యంత్రమే కదా. కానీ నాకు చాలా తృప్తి కలిగింది ఏమిటంటే అండి, ఈ యంత్రం కోసమని చేసినటువంటి అనుష్ఠానం సఫలమైంది అని విశ్వాసం కలిగింది. ఎప్పుడంటే ఆ విగ్రహ నిర్మాత అరుణ్ యోగిరావు ఆయన ప్రతిష్ట కాగానే ఒక ప్రకటన చేశాడు. అది వీడియోలు కూడా వచ్చాయి బయటికి. ప్రతిష్ట అయ్యాక ఆయన్ని చూస్తే ఇది నేను చేసిన విగ్రహమేనా, విగ్రహంగానే శిల్పిగా విగ్రహాన్ని చూశాను కానీ ఇంత తేజస్సు ప్రతిష్ట అయ్యాక అంత తేజస్సు ఆ విగ్రహంలో నాకు కనపడ్డది అని చెప్పి చెప్పారు. అప్పుడు నాకు తృప్తి కలిగింది. ఓహో, ఆ యంత్రగతమైనటువంటి శక్తి విగ్రహంలో ప్రవేశించింది, అది దానికి సాక్ష్యము ఆ విగ్రహ నిర్మాణే అని చెప్పి, అట్లా మనం చేసినటువంటి కార్యాన్ని స్వామి స్వీకరించాడు అని చెప్పి నాకు సంతృప్తి. గురుగారు, ఇంకొకటి, మీరు నవవత్సరాలు 9 ఏళ్ళు అనుష్ఠానము జపము, మీరు రహస్యంగా ఏదైనా ఇలాంటి ఉపాసన రహస్యంగా జరగాల్సిందే. అది బీజాక్షర మంత్రం జరగాల్సిందే. మంత్రము అంటే రహస్యం అని అర్థం. అలా చేశారు, ఇక్కడికి తీసుకువచ్చారు. ఇక్కడ వేద పండితుల ద్వారా ఆ ప్రతిష్ట మధ్యలో సమయంలో చేశారు. ప్రతిష్ట జరుగుతున్నప్పుడు ఈ 9 సంవత్సరాల యొక్క మీ కృషి, మీ తపన, మీ యొక్క ఉపాసన, ఇవన్నీ ఆ ప్రతిష్ట అవుతున్న ఆ సమయంలో అన్నదానం చిదంబర శాస్త్రి గారు ఆ దృశ్యాన్ని చూస్తూ ఏ విధమైనటువంటి భావనకు లోనయ్యారు? యథార్థంగా నేను క్షీరతర్పణలు అక్కడ చేసినవి కాక ఇంకా కొంత శేషం ఉంటే జనవరి 16వ తారీఖు క్షీరతర్పణలు పూర్తి చేశాను. 17వ తారీఖు యంత్ర ప్రతిష్ఠ అయింది. మనకి ఇక్కడ విధానాలు దీన్ని బట్టి ఆ ముహూర్తానికి కేవలం సంప్రోక్ష ఆయనకి సంబంధించినటువంటి ఇది జరగటం తప్పితే ప్రథమ పూజ మోడీ గారి ద్వారా జరిగింది, మనం చూసాం. అవ్వాళ్ళ యంత్ర ప్రతిష్ఠ చేస్తే విగ్రహం పెడితే జరిగేది కాదు. అప్పుడు మనం ఆ వేళకి ఆయన పరిపూర్ణమైనటువంటి అలంకార స్వరూపంగా ఆ దివ్య దర్శనం ఇచ్చాడు ఆయన. ఆ దివ్య దర్శనం ఇచ్చాడంటే అప్పటికప్పుడు ప్రతిష్ఠ చేయక ముహూర్తం అనేటటువంటిది దానికోసం ఏర్పాటు చేయబడ్డది. ఎందుకంటే గణేష్ ద్రావిడ్జీ స్వయంగా ఆయన కాశీలో దీనికి మొత్తానికి కూడా సర్వోపద్రష్ట గణేష్ ద్రావిడ్జీ పద్మశ్రీ పురస్కారం ఆ గణేష్ ద్రావిడ్జీకి, అట్లాగే దీక్షిత్జీ ఆయన వాసిష్ఠ స్థానంలో కూర్చున్న ఆయన, నాకు 3 కలిపి కాశీలో సన్మానం కూడా చేశారు. ద్రావిడ్జీ ముహూర్తం నిర్ణేత కూడా ఆయనే. ఆయన చాలా సంతృప్తిగా ఈ యంత్రాన్ని గురించి ఒక వాయిస్ కూడా ఇచ్చారు ఆయన, అది పత్రికలో కూడా వచ్చింది. అందువల్ల ఆ ప్రతిష్ట యథార్థంగా జరిగింది. 17వ తారీఖు యంత్ర ప్రతిష్ట జరిగింది. తర్వాత అందరం ఆయన యొక్క పరిపూర్ణమైనటువంటి అలంకార ప్రియో విష్ణు తగ్గట్టుగా సర్వాలంకార శోభితుడుగా మనకి దర్శనమిచ్చాడు ఆయన. ఆయన దర్శించి చాలా తర్వాత ప్రతిష్ట అయ్యాక కూడా
నేను కాశీలో ఉన్నాను కాబట్టి 2 సార్లు వచ్చి వెళ్ళటం జరిగింది. ఆయన చూస్తుంటే ఎంతో ఆనందం, సంతృప్తి. స్వామి ఆ యంత్రం మీద నిలబడ్డావు అని చెప్పి ఒక భావోద్వేగం. ఇంకా గురుగారు, ఇప్పుడు మేము చూసాము బాలరాముడి విగ్రహము, ఆ ఆలయ ప్రాంగణము మేము ఏదైతే టీవీలో చూసామో ప్రత్యక్షంగా మొదటిసారి దర్శనం చేసుకున్నాక చూసాం. అసలు ఏమేమి ఉంటాయి ఆ ప్రాంగణంలో అంటే మీకు కొంత అవగాహన ఉంటుంది కదా. భవిష్యత్తు ఆ రామ జన్మభూమి యొక్క రూపం అక్కడ 4-5 ఏళ్ల వరకు ఏ విధంగా ఉంటుంది? పంచాయతనం రాబోతుంది. సూర్యుడి ఆలయం ఉంటుంది, అన్నపూర్ణాదేవి ఆలయం కూడా ఉంటుంది. అన్నశక్తి ప్రధానం కాబట్టి అన్నపూర్ణ, ఆదిత్యం, అంబికాం, విష్ణువు, గణనాథం, మహేశ్వరం అన్న వాటికి సంబంధించి అట్లాగే పరిపూర్ణమైనటువంటి రామ పంచాయతనం కూడా వస్తుంది. ద్వితీయాంతరంలో వచ్చే అదే. అది ముందు ప్రతిష్ట జరుగుతుంది అని అనుకున్నాము. కానీ అక్కడ పెద్దలు ఇంత క్రితం వచ్చినప్పుడు కలిసినప్పుడు దీని గురించి కొంతసేపు చర్చించడం జరిగింది. వాళ్ళు అన్నది ఏమిటంటే అన్నీ కలిసి ఒక్క మాటగానే ప్రతిష్ఠ చేద్దాము అనే నిర్ణయానికి వచ్చాము. ఇప్పుడు ఒక మాట బాలరాముడి ప్రధానం, అది చేయాలి కాబట్టి అది చేయటం జరిగింది. మిగతావన్నీ కూడా ఒక మాట కాక పదే చేయటం కాదు అని చెప్పి ఇప్పుడు మొత్తం నిర్మాణాలు పూర్తవుతున్నాయి. అయిపోగానే అన్ని ప్రతిష్టలు ఏకాలంలో జరుగుతాయి. మళ్ళీ రామాయణ ఘట్టం లాగానే బాలాకాండ, అయోధ్యకాండ అలా ఇప్పుడు అయోధ్యకాండలోకి వస్తాము. ఇప్పుడు బాలాకాండలో సంతోషం. ఇప్పుడు మీరు ఎన్నిసార్లు వచ్చారు ప్రతిష్ట అయ్యాక? ప్రతిష్ట అయ్యాక 2 సార్లు వచ్చానండి. ఇప్పుడు మళ్ళీ వచ్చాను. తర్వాత కూడా మీ అనుభూతి? ప్రతిష్ట అప్పుడు ఉన్నాను. ఇప్పుడల్లా ఆయన పరమానందం కలుగుతుంది. ఆయన దర్శిస్తూ ఉంటే మళ్ళీ చూడాలనిపించటం, వెనక్కి వెళుతూ ముందు ఆయన దర్శిస్తూ ఉండటం. ఆయన పుంసామోహన రూపుడు, సాక్షాత్తు మహర్షులే ఆయన యొక్క ఆ పుంసామోహన రూపాన్ని చూసి ఒక్క మాట కౌగిలించుకోవాలని ఉన్నది అని చెప్పి వాళ్ళ మధుర భక్తిని ప్రకటించారు. శృంగారే విప్రలంభాఖ్యే మధురే చ ప్రకర్షవత్. ఆర్ద్రత ఆ స్వామి యొక్క ఆ దర్శనంలో వాళ్ళు కోరుకుంటే రాముడు అన్నాడు, ఈ జన్మలో ఈ అవతారంలో నేను ఏకపత్ని వ్రతుణ్ణి కాబట్టి ఇప్పుడు నా కౌగిలి మీకు లభించదు, వచ్చేవాడు తప్పకుండా ఇస్తాను అన్నాడు. ఆ మహర్షులు అందరూనే, ఆ తపస్సంపన్నులు అందరూనే గోపికలుగా పుట్టారు. ఆయన కౌగిలి పొందటము అంటే అది సామాన్యమైన విషయమా? ఎంతో తపస్సు చేసి ఉంటే తప్పితే అది లభించేది కాదు. అట్లా అటువంటి మహనీయుని యొక్క దర్శనం, పుంసామోహన రూపుడైనటువంటి ఆయన యొక్క దర్శనం అసలు రామ అంటేనే రమంతే యోగినో యత్ర సత్యానందే చిదాత్మని తేన రామపదేనాసౌ పరబ్రహ్మాభిధీయతే. ఆ పరబ్రహ్మమే శ్రీరామచంద్రుడు. ఆయన యందు రమిస్తారు. తపస్సంపన్నులైనటువంటి వాళ్ళు అంత ఆనందం పొందుతారు ఆయన దర్శనంలో. అటువంటి ఆనందం, అనుభూతి అందరికీ కలుగుతుంది. ఎందువల్లంటే అందరూ ఆయన గురించి తప్పించేవాళ్ళే తపస్సంపన్నులు. గురుగారు, ఇప్పుడు మూడోసారో 4వసారో రావడము, మీ భవిష్యత్తు అయోధ్యతో మీకుండే సంబంధం ఎట్లా ఉండబోతుంది? ఎవరికి మాత్రం వాళ్ళ బాధ్యత పూర్తి చేయటం అంతవరకే. మళ్ళీ ఏదన్నా వాళ్ళు చేయవలసిన బాధ్యత ఇస్తే మనం అది పూర్తి చేయటమే. ఆయన సేవ కోసం మనం ఎప్పుడూ సిద్ధం. గురుగారు, చాలా సంతోషం. అయోధ్యకు సంబంధించిన అనేకమైనటువంటి విషయాలు, మీకున్న అనుబంధాన్ని కూడా చక్కగా వివరించారు. ఇది భావి తరాలకు అందరికీ తెలిసేట్టుగా ఉంటుందని కోరుతూ ధన్యవాదాలు. చాలా సంతోషం. నమస్కారం.